అలానే మిస్ఎస్ రావు వైకుంఠపాళి ఆ గేమ్ అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఒక పాము ఆకారంలో ఉంటుంది, గేమ్ ఆడుతూ ఉంటారు. ఎక్కడైతే మీరు అక్కడ టచ్ అవుతారో, ఎక్కడైతే మీరు ఫెయిల్ అవుతారో అక్కడి నుంచి మళ్ళీ జీరోకి వస్తారు. జీరోకి వచ్చి మళ్ళీ జీరో నుంచి ఒక్కొక్క మెట్టు స్టెప్ ఎక్కుతూ మళ్ళీ పైకి వెళ్ళాల్సి ఉంది. మళ్ళీ అక్కడికన్నా క్రాష్ అయితే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. దీన్ని వైకుంఠపాళి అని అంటారు. దీన్ని ఎందుకు చెప్తున్నారని అంటే మహానాడు వేదికగా చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఒక దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ సమాజానికి. ఆంధ్రప్రదేశ్ సమాజం చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి ఒక పదం ఇది వైకుంఠపాళి అనేది. వైకుంఠపాళి గేమ్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్గా. అంటే ఎక్కడైతే మనం మొదలుపెట్టి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వచ్చి ఫౌల్ ఎక్కడ అవుతామో అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది, జీరోకి రావాల్సి వస్తుంది. ఎన్నిసార్లు ఫౌల్ అయితే అన్నిసార్లు వెనక్కి రావాల్సి వస్తుంది. సో దీన్ని ఎందుకు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అంటే 2047 లేదా 2029 ఇవి సాకారం కావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి, మళ్ళీ రావాలి. ఎక్కడైనా సరే ఈ లింక్ తప్పిందంటే అభివృద్ధి వేగం తగ్గుతుంది, విజన్ అనేది పక్కదావ పడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. దాని మీద అనేక మంది అనేక రకాలుగా విశ్లేషణలు చేస్తూ వచ్చారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు 2014లో 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014లో తొలిసారి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఫౌండేషన్ వేశారు అభివృద్ధికి, రాజధానికి నిర్మాణానికి ప్రాథమికమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు, డిజైన్లు వేశారు, అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. తీరా అది ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పటికీ ఆయన అధికారం నుంచి పక్క తప్పుకోవాల్సి వచ్చింది, పక్క తప్పించారు ఆంధ్రప్రదేశ్ సమాజం. దాంతో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. మరి అలాంటి తప్పు మళ్ళీ చేస్తే మళ్ళీ వైకుంఠపాళి గేమ్ లాగా మళ్ళీ వెనక్కి పోవాల్సి వస్తుంది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దీని మీద అనేక మంది ఏం చెప్తూ ఉన్నారంటే ఏ విశ్లేషణ చేస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది నిజమే, మరి తెలుగుదేశం పార్టీ 83లో అధికారంలోకి వచ్చింది, వరుసగా ఎప్పుడు అధికారంలోకి రాలేదు కదా, ఒక 99లో తప్ప అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా 2 సార్లు వరుసగా వచ్చింది, 2009 అలాగే 2004. ఈ 2 సార్లు వరుసగా వచ్చింది కదా, మరి మిగతా మొత్తం ఎక్కడా కూడా వరుసగా ఏ పార్టీ గెలవలేదు కదా, మరి అభివృద్ధి ఆగిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు 83లో రామారావు గారు వచ్చిన తర్వాత నాదెండ్ల భాస్కర్రావు గారి ఎపిసోడ్ కనుక లేకపోతే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చేదా రాదా అనేది తెలిసిండేది. చాలామంది ఏమంటారంటే నాదెండ్ల భాస్కర్రావు గారి ఎపిసోడ్ లేకపోయి ఉంటే కనుక మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయిన వాళ్ళు లేవు రామారావు గారు, కేవలం నాదెండ్ల భాస్కర్ ఎపిసోడ్ జరిగింది కాబట్టి మళ్ళీ ఆయన రాజకీయం పుంజుకున్నారు అని చెప్పి చెప్తున్నారు. అదొకటి. రెండేంటంటే చంద్రబాబు నాయుడు గారు 95లో రామారావు గారి బదులుగా ఈయన ముఖ్యమంత్రి అయ్యారు, రామారావు గారిని దించేసి. ఆ తర్వాత ఆయన 1999 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి 99లో ఎలక్షన్స్ వచ్చినాయి, 99లో రెండోసారి ఆయన గెలిచారు. అప్పటికే విజన్ 2020 తయారు చేశారు ఆయన. మరి ఆ విజన్ 2020ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు రెండోసారి కనుక గెలవకపోతే 2020 విజన్ అనేది అసలు బుట్టదాకలు అయ్యిండేది. ఎందుకనంటే ఆ 2020 విజన్ 420 విజన్ అన్నారు రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పీజీఆర్ గారు అదే మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలందరూ అదే అన్నారు. 2020 విజన్ అనేది 420 విజన్, అది చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని కాల్చిపడేస్తారని చెప్పి వేరే దేశంలో అయితే అని చెప్పి ఇలాంటి మాటలు అన్నారు, పిచ్చి తొగులక్ అన్నారు చంద్రబాబు నాయుడు గారిని. మరి 1999లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాకపోతే 2020 విజనే ఉండేది కాదు. అట్లీస్ట్ 99లో ఆయన వచ్చారు, వాజ్పేయి గారు అప్పుడు వేవ్ నడుస్తుంది, ఆ వేవ్లో 99లో ఆయన మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 2020 విజన్ని ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసే మొత్తం 5 సంవత్సరాలు 2004 వరకు కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఆ ఇంప్లిమెంటేషన్ కూడా చాలా స్పీడ్గా అయింది. దానికి కారణం ఏంటంటే కేంద్రంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవర్ఫుల్ అయ్యారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒంటి చేత్తో నడిపారు 99 నుంచి 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు. సో కేంద్ర ప్రభుత్వం ఏది అడిగితే అది ఇచ్చేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అప్పట్లో. అందుకని 2020 విజన్ని ఆయన చాలా బలమైనటువంటి పునాదులతో నిర్మించారు. ఆ పునాదుల్ని తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కోల్చలేకపోయారు. 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020లో ఏవైతే పునాదులు వేశారో వాటిని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు. ఎయిర్పోర్ట్ కానీ,
మెట్రో కానీ ఇలాంటి ప్రాజెక్టులన్నీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇలాంటివన్నీ కూడా కంటిన్యూ చేసుకుని వెళ్ళారు. అంటే అంత బలమైనటువంటి పునాదుల్ని ఆయన వేయగలిగారు. ఆ తర్వాత 2009 వచ్చింది. 2009లో మళ్ళా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికీ కూడా ప్రత్యేక ఉద్యమం అనేది పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నటువంటి సమయం అది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ పూర్తి స్థాయిలో చేయలేకపోయింది, కంటిన్యూషన్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా. అయినప్పటికీ అభివృద్ధి జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మరి 2014కు వచ్చేటప్పటికి రాష్ట్రాలు విడిపోయాయి. విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చారు. మరి 2 సార్లు అధికారంలోకి రాబట్టే ఇప్పుడు తెలంగాణ డెవలప్ అయింది. తలసరి ఆదాయం ఇప్పుడు దాదాపు 3.5 లక్షలు ఉంది. మరి అదే ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోయి 2014లో నుంచి 19 వరకు చంద్రబాబు గారు ఉంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. దాంతో అమాంతం పడిపోయింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం కూడా ఇప్పుడు తెలంగాణతో పోల్చుకుంటే తక్కువగా ఉంది. పైగా రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టెబిలిటీగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కేసీఆర్ గారు. 2014 నుంచి 2023 వరకు వరుసగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఆలోచన మేరకు అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళారు. అది తప్ప ఒప్ప తర్వాత సంగతి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్స్ వద్దు అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన 2018లో అధికారంలో రాకపోయి ఉంటే కేసీఆర్ గారు ప్రాధాన్యతలు మారిపోయింది. అప్పటి వరకు కేసీఆర్ గారు 2014 నుంచి 18 వరకు ఏవైతే ప్రాథమికంగా కొన్ని ఫౌండేషన్స్ వేశారో అవన్నీ ఫౌండేషన్ క్రమంలో ఆగిపోయిండేవి. డెవలప్మెంట్ అనేది జరిగి ఉండేది కాదు. కానీ రెండోసారి అధికారం కూడా ఇచ్చారు కాబట్టి అభివృద్ధి అనేది కనిపించింది. మూడోసారి అధికారంలోకి ఇచ్చింది వాళ్ళ తెలంగాణ సమాజం. కానీ అప్పటికే కల్వకుంట్ల ఫ్యామిలీకి ఆల్మోస్ట్ ప్రజా వ్యతిరేకత బాగా ఎక్కువైంది. దానికి కారణం రకరకాలు. ఆయన ఇంటి పార్టీ అని, ఆయన ఎవరిని కలవరని, కార్యకర్తలు పట్టించుకోవట్లేదని, లీడర్లు లెక్క చేయాలని, గద్దర్ లాంటి వాళ్ళని కూడా బయట నిలబెట్టారని, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి ఓడిపోవడానికి. సరే, మూడోసారి ఓడిపోయినప్పటికీ ఆయన వరుసగా అధికారంలో ఉన్నారు కాబట్టి జరగాల్సినటువంటి అభివృద్ధి జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా కాదు. ఆంధ్రప్రదేశ్లో ఏమైంది? 2014 నుంచి 19 వరకు ఒక ప్రభుత్వం, 2019 నుంచి 24 వరకు ఒక ప్రభుత్వం, 24 నుంచి ఇప్పుడు ఇంకో ప్రభుత్వం ఉంది. సో ఇలా ప్రతిసారి ప్రభుత్వాలు మారిన కారణంగా అభివృద్ధి అనేది ప్రాథమిక దశలోనే కుంటుపడుతుంది. యాక్చువల్గా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆ ప్రభుత్వానికి ఒక 1 ఇయర్, ఫస్ట్ ఇయర్ మొత్తం హానిమూన్ పీరియడ్గా ఉండిపోతుంది. అక్కడ ఆ 1 ఇయర్లో ప్రభుత్వాన్ని సెటరేట్ చేసుకోవడం కోసం సరిపోతుంది. ఆ తర్వాత 2 సంవత్సరాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు. అడుగులు వేసి ఫౌండేషన్, ప్రాథమికమైనటువంటి గ్రౌండ్ని ప్రిపేర్ చేసుకుంటారు. 3rd ఇయర్ వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్లో ఉంటుంది. 4th ఇయర్ వచ్చేటప్పటికి ఎలక్షన్ ఇయర్ వస్తుంది. ఇక్కడ ఆ టైంలో ప్రభుత్వాన్ని మార్చితే ఆ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి పనులన్నీ కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి అన్ని పనులన్నీ రివర్స్ తీసుకెళ్ళిపోయారు. పైగా అమరావతి ప్రాజెక్టు కూలిపోయేలా చేశారు. ఈ అమరావతి ప్రాజెక్టు కూలిపోయిన కారణంగానే తెలంగాణ అభివృద్ధి వేగవంతమైందని చెప్పి కేసీఆర్ గారే చెప్తున్నారు. అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఆన్ రికార్డు ఉంది, అసెంబ్లీ బయట ఉంది. హరీష్ రావు చెప్పాడు, కేటీఆర్ చెప్పారు, కవిత చెప్పారు. అంటే అమరావతి ప్రాజెక్టు కూలిపోయిన కారణంగానే తెలంగాణ అభివృద్ధి వేగవంతమైంది అని. మరి అదే చంద్రబాబు నాయుడు గారు 2019లో కనుక అధికారంలోకి వచ్చినట్టయితే అమరావతి ప్రాజెక్టు అద్భుతంగా ఉండేది. సరే, దాని మీద విమర్శలు ఉన్నాయి. ఒక పని చేసినప్పుడు విమర్శలు ఉంటాయి, అలాగే ఆరోపణలు ఉంటాయి. అన్ని ఏకగ్రీవం అనేది సాధ్యం కాదు. దేనికి కూడా, ఎవరికి కూడా సాధ్యం కాదు. ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు, ఏ పనికి కూడా సాధ్యం కాదు. దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోయింది వాళ్ళు. ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ మరో లెవెల్లో ఉండేది. కానీ 2019 నుంచి 2024 వరకు విధ్వంసం జరిగిందని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చెప్తున్నారు. మరి మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 1 సంవత్సరం ప్రభుత్వాన్ని సెటరేట్ చేసుకోవటం, 2వ సంవత్సరం మళ్ళీ డిజైన్ చేసుకోవటం, 3వ సంవత్సరానికి వచ్చి ఎడ్యుకేషన్కి వెళ్ళి 4వ సంవత్సరానికి డెవలప్మెంట్ కనిపించేలాగా చేస్తే ఆ టైంలో మళ్ళా కనుక ప్రభుత్వాన్ని కనుక మీరు మారిస్తే మళ్ళీ మొదటికి వస్తుంది వైకుంఠపాళి గేమ్ లాగా. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ఇప్పటి నుంచే ఆంధ్రప్రదేశ్ సమాజానికి తెలియజేస్తున్నారు. ఆయన ఆలోచించండి అని చెప్పి చెప్తున్నారు. అందుకే 2019 ఎన్నికలకు ముందు ఆయన అనేక వేదికల మీద వంగి దండం పెట్టారు. ఆయనకు అవసరం లేదు, వాస్తవంగా అంత ప్రాధాన్యపడాల్సిన అవసరం లేదు, కానీ వంగి దండం పెట్టారు. ఈ ఎలక్షన్స్ చాలా కీలకం మీకు,
ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకం, ఆంధ్రప్రదేశ్ సమాజానికి చాలా కీలకం, ఈ ఎలక్షన్ వరకు తెలుగుదేశం పార్టీని గెలిపించండి అని చెప్పి ఆయన వంగి వంగి దండం పెట్టారు. కానీ 23 స్థానాలకు పరిమితం చేశారు. లాస్ట్కి అనుభవించింది ఆంధ్రప్రదేశ్ సమాజం. సో అలాంటి పరిస్థితి రాకూడదు, వైకుంఠపాలి గేమ్ ఆడొద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ సమాజానికి చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదికగా చేసుకుని ఆయన ఇచ్చినటువంటి ఒక సందేశం. దాన్ని ప్రజల మధ్యకు బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అటు కేడర్ మీద, లీడర్ మీద ఉంది. ప్రజలు కూడా ఆలోచించాలి. లేదంటే వైకుంఠపాలి గేమ్ ఆడతామంటే మళ్ళీ మొదటికి వెళ్ళి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. మరి చంద్రబాబు గారు చెప్పినటువంటి ఈ సందేశం, ఇచ్చినటువంటి ఈ సందేశం, చెప్పినటువంటి మాటలు ఎంతవరకు నిజము, ఎంతవరకు అవి వర్కౌట్ అవుతాయి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.